లెమన్ జ్యూస్. ఓకే, స్టార్టింగ్ ఫిష్ ఫ్రై చేయాలంటే ఫస్ట్ లెమన్ జ్యూస్ అనేది మనం వేసుకుంటున్నాము ఒక బౌల్లో. ఒక నిమ్మకాయ తీసుకున్నానండి. దీనికి లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను. ఏంటిదంటే ఏవైతే మసాలాలు ఉన్నాయో కలిపినప్పుడు ఆ ఫిష్ పీసెస్కి కొంచెం గట్టిగా అంటుకుంటాయని చెప్పి చేశాను. ఫిష్ పీసెస్ ప్రాపర్లీ డ్రైడ్ అండ్ వాష్డ్. ఫిష్ పీసెస్ అన్ని మంచిగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలా పెట్టుకున్నాము. నైస్. ఒక 1.5 kg తీసుకున్నాము ఫిష్ ఫ్రై కోసం. పీసెస్ చాలా బాగున్నాయి కదండి. సో దాంట్లోకి కారం, పసుపు వేసుకున్నాము. లెమన్ జ్యూస్ ఒక 2 స్పూన్స్, ఆయిల్, కారం ఒక 3 స్పూన్స్ అండి స్పైసీ కావాలంటే, 1 స్పూన్ పసుపు, ఒక 2 కప్స్ ఆర్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాము. దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ఒక 2 స్పూన్స్. ఏంటిదంటే ఫిష్ అన్నప్పుడు మాటలు కాదండి ఫ్రై చేయాలంటే. సో మసాలాలన్నీ కరెక్ట్గా ఉండాలి, స్పైసీ కొంచెం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే స్మెల్ అనేది రాకూడదు కదా. సో దానికోసం అనేది కొంచెం కేర్ తీసుకొని చేయాలి. ఎస్పెషల్లీ ఫిష్, చికెన్, మటన్ మనం చేసుకోవచ్చు, కానీ ఫిష్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది చాలా ప్రాపర్గా మెజర్స్తో వేసుకోవాలి. ఫిష్ మసాలా అండి. సో ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలి.
1 అవర్ అయిన తర్వాత మనం దీన్ని ప్యాన్లోకి తీసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న ప్యాన్లోకి డీప్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దూరం పెట్టి నీళ్ళు ఏం కదా ఒక 10 స్పూన్స్ ఆయిల్ అండి. యాక్చువల్గా ఏంటిదంటే మనం ఆయిల్ వేసుకునే పద్ధతి కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు చూసారు కదా, ఈ ప్యాన్కి కరెక్ట్గా ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ వచ్చేటట్టు మనం ఆయిల్ వేసుకున్నాము టు ఫ్రై ది ఫిషెస్. దీంట్లోకి స్టార్టింగ్లో కొంచెం సాజీరా, ఇలాచి, ఫ్లేవర్ అండి, ఫ్లేవర్ కోసం అన్నమాట ఇవన్నీ. ఎప్పుడైనా బ్యాచిలర్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది తెలుసు కదా. స్పైసెస్ అన్నమాట ఇవన్నీ. స్పైసెస్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లవంగా, సో ప్రాపర్గా దీన్ని కలుపుకోవాలి. ఎప్పుడైనా ఫ్లేమ్ సిమ్లో ఉండాలండి చేసుకునేటప్పుడు. దీంట్లోకి సన్నగా తరుక్కున్న చిన్న చిన్న పీసెస్ ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి అండి వేసుకొని ప్రాపర్గా కలుపుకోవాలి. కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఏదైనా కలర్ఫుల్గా ఉంటే, అట్రాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్ మనం అట్రాక్ట్ అయ్యి ఎక్కువ తింటాము. గుడ్. ఫ్రైలాగా కాకుండా కొంచెం లిటిల్ బిట్ గ్రేవీ రావడం కోసమే ఇదంతా చేస్తున్నామండి మనం. లిటిల్ బిట్ లైట్గా గ్రేవీ ఉంటుందన్నమాట. ఫిష్ ఫ్రైయే కాకుండా ఫ్రైలో కొంచెం గ్రేవీ ఉండేటట్టు చేస్తున్నాం అన్నమాట, డిఫరెంట్గా. అందుకే అన్నాను కదా, ఇది మీకు ఒక డిఫరెంట్ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. అల్లం 2 స్పూన్స్ అన్నమాట. కారం వేసుకోవాలి. కారం చాలా సరిపడేటట్టుగా వేసుకోవాలండి. స్పైసీ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే చెప్పాను కదా ఫిష్లో కొంచెం లైట్గా స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి రాకుండా మనం చూస్తూ జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే ఫిష్ డెలికేట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మన చిన్న కడాయి లాంటిది ఉంది,
మస్తు స్మెల్ ఫిష్ ఫ్రై. ఇది చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. వావ్, అమేజింగ్. అమ్మ బాబాయ్, ఇది చాలా భలేగా ఉంది. ప్రాపర్గా ఫ్రై చేయాలి. చెప్పండి, టేస్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఫిష్ ఫ్రై ఇది, ఫిష్ కర్రీ ఇది, సూపర్. ఫిష్ ఫ్రై, ఇది ఫిష్ కర్రీ అండి, ఇది ఫిష్ ఫ్రై. ప్యారలల్గా మల్టీ టాస్కింగ్తో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. గాయ్స్, జస్ట్ ట్యూన్ ఇన్. Any center, any place, single hand, Ganesh, fish fry. అదిరిపోవాలి టేస్ట్ అంతా. గుమగుమలు పూర్ణ సాతుడూరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వంటలు విశేషాలు ఇంకా తెలుసుకోండి. స్టే ట్యూన్. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేద్దాము, ఎలా ఉందో చూద్దాము. నాతో ఉండండి, మీరు చూడండి. హాయ్ గాయస్, ఫైనలీ ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. నేను టేస్ట్ చేస్తాను, మీకు చెప్తాను. నాతో ఉండండి, మీరు చూడండి. కానీ మనం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే మీతో ముళ్ళులు అనేది మేజర్ పార్ట్ అనమాట. గుచ్చుకుంటే ఇంకేం లేదు. రియల్లీ అండి, రియల్లీ చాలా అద్భుతంగా ఉంది. మీరు చూస్తున్నారో లేదో, నిజంగా సూపర్గా వచ్చింది. కొరగను అనేది ఫిష్ ఫ్రై చాలా అద్భుతంగా వచ్చింది నిజంగా. తింటున్న నాకే ఎలా ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చూస్తున్న మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నేను తిని నేను మీకు చెప్తున్నాను. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో, నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది. టూ గుడ్, రైట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, subscribe and share. Thank you.